అందరికీ నమస్కారం అండి. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని జెండా కూలి అని, తెలుగుదేశం పార్టీని మోస్తున్న బానిస అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కాపుల పరువు తీస్తున్నాడని, కాపులను బానిసలను చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు బానిసత్వం చేసేది వైసీపీ నాయకులే కదా! అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ. కాపులను బానిసలుగా వాడుకునేది జగన్మోహన్ రెడ్డి కదా! జగన్మోహన్ రెడ్డి కాపుల చేత పవన్ కళ్యాణ్ని తిట్టిస్తాడు, రాజకీయంగా వాడుకుంటాడు. కానీ వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ ఇయ్యాడు. ఈ బానిసలు మాత్రము జగన్మోహన్ రెడ్డి ఏదో వీళ్ళని ఉద్ధరిస్తుండ్రు అన్నట్టు, ఉమ్, కాపులను ఏదో నెత్తి మీద పెట్టుకొని 2019 నుంచి 2024 వరకు ఆ, వాళ్ళని ఉద్ధరించిండు అన్నట్టుగా అనవసరమైన బిల్డప్లు ఇస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి చేయనివి చేసినట్టుగా మాట్లాడుతుంటారు. వీళ్ళైతే పేరుకే నాయకులు వీళ్ళంతా. వీళ్ళకి ఎలాంటి అధికారం ఉండదు. హైకమాండ్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదవడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఉమ్, ప్రతిపక్ష అధికార పక్షాన్ని మీద దుమ్మెత్తిపోయడం, విషం గక్కడం తప్ప వీళ్ళ వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. వీళ్ళు ఎలగబెట్టింది ఏముండదు. వీళ్ళు పేరుకే వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి ఈ కాపులకి, అంటే ముఖ్యంగా ఈ పేరు నాని వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు. కానీ వీటికి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ఇయ్యడు కూడా. ఆయన తన సామాజిక వర్గాన్ని నెత్తి మీద పెట్టుకుంటాడు, తన సామాజిక వర్గానికే పదవులు ఇస్తాడు, తన సామాజిక వర్గానికే పెద్ద పెట్టేస్తాడు. వీళ్ళని కేవలం తిట్టించడానికి, ఈ కులాన్ని ముఖ్యంగా జనాలలో బ్యాడ్ చేయడానికి తప్ప దేనికి వాడుకోరు. ఇంకొక మాటలో చెప్పాలంటే అంబటి రాంబాబు వైసీపీకి పెద్ద పాలేరు, పేర్ని నాని చిన్న పాలేరు. ఇంకా పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయనకు ఒక సముచిత స్థానం ఉంది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ 2గా ఆయనకి ఇన్ని అధికారాలు తీసుకునేటువంటి ఇది ఉంది. తర్వాత ఇప్పటి వరకు ఎవరైనా డిప్యూటీ సీఎంలని పేరుకే చేసేది తప్ప డిప్యూటీ సీఎంలకు ఎలాంటి అధికారం ఇవ్వలేదు. ఎక్కడ చూసుకున్నా, ఏ రాష్ట్రంలో చూసుకున్నా. కానీ ఫస్ట్ టైం ఒక డిప్యూటీ సీఎంకి ఇన్ని పవర్స్ ఉన్నాయంటే అది ఏపీలోనే. అయినా పవన్ కళ్యాణ్ గారు చిన్నతనంగా చిన్న చేసి మాట్లాడొద్దు. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలిచిండు, మీరు 11కే పరిమితమైనరు. మీరు కనీసం ప్రధాన ప్రతిపక్షం కూడా కాదు. మీకు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 21 చోట్ల పోటీ చేసి 21 చోట్ల గెలిచిండు. పంచాయత్ శాఖను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు, పరిగెత్తిస్తున్నాడు. కరెంటు లేని ఊర్లకు కరెంటు తెప్పించిండు, రోడ్లు లేని ఊర్లలో రోడ్లు లేపిస్తున్నాడు, మారుమూల పల్లెటూర్లన్నింటినీ డెవలప్ చేస్తున్నాడు. మీరున్నప్పుడు ఎలుగబెట్టింది ఏంటి? గుంతల రోడ్లు, గతుకుల రోడ్లు, బస్సులు ఆ రోడ్లలో నడపలేక, బైకర్స్ నడపలేక యాక్సిడెంట్లు. పంచాయతీరాజ్ని దేశంలోనే కొన్ని పంచాయతీలను అయితే అగ్రస్థానంలో నిలిపాడు. ముఖ్యంగా అభివృద్ధిలో ఆ పంచాయతీలు ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడు అనే దానికంటే ముందు ఒక నాయకుడు. ఆయన ఒక కాపు కులానికి రిప్రజెంటేటివ్గా ముద్ర వేద్దామనే వైసీపీ నాయకుల ఎత్తుగడలు ఇప్పటికీ ఫలించవు. మరి వైసీపీ బానిసల గురించి మాట్లాడుకుందాం. 2019కి ముందు సిబిఐని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కింద కాపు కులానికి, అంటే పేద కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తే జగన్ 2019లో రాగానే అవి రద్దు చేసేసిండు. అప్పుడు ఈ కట్టు బానిసలు అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ వీళ్ళు నోరెత్తి మాట్లాడలేదే. జగన్మోహన్ రెడ్డి ముందు మాట్లాడడానికి వీళ్ళకి నోరు ఉండదు. అసలు వీళ్ళ వ్యతిరేకత కూడా వీళ్ళు తెలపలేదు. కాపు కులానికి ఎటువంటి మేలు ఇప్పటి వరకు వీళ్ళు చేసింది ఏం లేదు. కానీ వేరే వాళ్ళని మాత్రం ఏలెత్తి చూపిస్తారు వీళ్ళు. అసలు అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ముందు మాట్లాడేది హక్కు వీళ్ళకే కాదు, అసలు ఎవరికీ లేదు. ఆ సో కాల్డ్ కొంతమందికి తప్ప. వీళ్ళు కూడా ప్రశ్నిస్తారు.